ములుగు జిల్లా ఏటూరు నాగారం వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలో సీతాకోక చిలుకలపై సర్వే నిర్వహిస్తున్నారు. 13 రాష్ట్రాల నుంచి 35 మంది నిపుణుల రీసెర్చ్ స్కాలర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ ఈ సర్వేలో పాల్గొంటున్నారు. 9వ తేదీ వరకు బటర్ఫ్లై అండ్ మాత్ సర్వే నిర్వహిస్తున్నట్లుగా డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ తెలిపారు. ఇక సీతాకోక చిలుకల సంచారాన్ని ఫోటోలు, వీడియోలు తీసి వాటి సంఖ్య, రకాలను గుర్తించి డాక్యుమెంటరీ తయారు చేస్తున్నామని చెప్పారు. సీతాకోక చిలుకల సంచారాన్ని బట్టి వాతావరణ మార్పులను, అనేక రకాల మొక్కల పునరుత్పత్తికి, జీవన వైవిధ్యానికి, మానవాళి మానసిక ఆరోగ్యంపై కూడా ఈ బటర్ఫ్లై సర్వే ప్రభావం చూపుతుందన్నారు డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్. ఈ సంవత్సరము 6వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు ఈ నెలలో మనం బటర్ఫ్లై సర్వే మరియు మాత్ సర్వే అనేది పెద్ద ఎత్తున ఏటూరు నాగారం అభయారణ్యంలో చేయబోతున్నాము. ఇటువంటి సర్వే అనేది రాష్ట్రంలోనే ఇంత పెద్ద ఎత్తున చేయడము ప్రప్రథమము. మొదటిసారిగా ఏటూరు నాగారం వైల్డ్ లైఫ్ శాంక్చురీలో జరుగుతుంది. గౌరవ డిఎఫ్ఓ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా దేశంలో నుండి సుమారుగా 6 రాష్ట్రాల నుండి రకరకాల బటర్ఫ్లై మాత్ సర్వే ఎక్స్పర్ట్స్, వాలంటీర్స్, ఫోటోగ్రాఫర్స్ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో సర్వే చేయడానికి చాలా యాక్టివ్గా వచ్చి పార్టిసిపేషన్ జరుగుతుంది. దాంట్లో భాగంగా వాళ్ళకు కావాల్సినటువంటి స్టే అరేంజ్మెంట్స్, వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని అరేంజ్మెంట్స్ కూడా అభయారణ్యం ఏటూరు నాగారం వైల్డ్ లైఫ్ శాంక్చురీ వాళ్ళు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమము రేపటితో మొదలవుతుంది. రేపటి నుండి 9వ తారీఖు వరకు వాళ్ళకు స్పెసిఫిక్గా 13 ట్రైల్స్, బటర్ఫ్లై ట్రైల్స్ అనేది ఐడెంటిఫై చేశాము. ఈ ట్రైల్స్ అనేది చాలా భిన్నంగా ఉంటుంది. ఒక్కొక్క ట్రైలు ఒక్కొక్క ఏరియా ఫారెస్ట్ని ఇండికేట్గా చేసుకుంటూ చేయడం జరిగింది. గ్రాస్ ల్యాండ్ ట్రైల్స్ కొన్ని ఉన్నాయి. అదేవిధంగా పెడలింగ్ బటర్ఫ్లైస్, వాటి బిహేవియర్, వాటికి సంబంధించి పెడలింగ్ ట్రైల్స్ కొన్ని పెట్టాము. అదేవిధంగా వుడీ ఫారెస్ట్, హై ఫారెస్ట్ ఉన్నటువంటి ట్రైల్స్ కూడా పెట్టడం జరిగింది. ఓపెన్ ఫారెస్ట్ ఏరియాల్లో కొన్ని ట్రైల్స్ పెట్టడం జరిగింది. ఏటూరు నాగారం అభయారణ్యంలో ములుగు జిల్లాలో బటర్ఫ్లై అండ్ మాత్ సర్వే ఇది స్టార్ట్ అవుతుంది. దీనికోసం ఆల్మోస్ట్ ఒక 50 మెంబర్స్ వేరే వేరే రాష్ట్రం నుంచి, ఒక 5 to 6 వేరే స్టేట్స్ నుంచి వచ్చారు వాలంటీర్స్. దాంతోపాటు మా స్టాఫ్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్ కూడా ఉంటారు. దే ఆర్ గోయింగ్ టు డూ బటర్ఫ్లైస్ అండ్ మాత్ సర్వే మేజర్లీ ఇన్ లక్నవరం రీజన్, తాడ్వాయి రీజన్ అండ్ మేడారం రీజన్. ఈ సర్వేకి అన్ని క్యాంప్స్లు, ట్రేడ్స్లు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎన్జిఓ లైక్ ఔల్స్ అండ్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ గారు ఫ్రమ్ ఐసిఏఆర్ రాజేంద్ర నగర్, అక్కడ నుంచి వచ్చిన సైంటిస్ట్ గారు, దే ఆర్ గివింగ్ ద టెక్నికల్ ఇన్పుట్స్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ తెలంగాణ, and that too in Mulugu. After 2 days తర్వాత ఎన్ని రకం బటర్ఫ్లైస్ ఉన్నాయి, ఎన్ని రకం మాత్స్ ఉన్నాయి ఇక్కడ, అది మనకి తెలుస్తుంది. ఈ బటర్ఫ్లైస్, మాత్ అనేది చాలా ముఖ్యం ఈ ఈకోసిస్టంలో, నేచర్లో చాలా ముఖ్యం. ప్రెజెన్స్ ఆఫ్ అ బటర్ఫ్లై ఆర్ ప్రెజెన్స్ ఆఫ్ అ మాత్ ఇండికేట్స్ ఆ ఏరియా, ఆ ఈకోసిస్టమ్ హెల్దీ ఉంది. అట్లా విధంగానే దేర్ ప్రెజెన్స్ ఇండికేట్స్ ది థింగ్స్. So I hope for a very successful butterfly survey here. Here for the first butterfly and moth survey at Étouru Nagaram Wildlife Sanctuary. I am one of the participants of many states. Around 50 people have come from around the country, and we are here for the first survey in this wildlife sanctuary, and I think the first survey in Telangana. I hope many would come in future, and we are expecting around 140 butterflies in Telangana, and some of the butterflies which can be recorded here come under the Wildlife Protection Act or the WPA schedule, and this kind of survey helps us to identify what are all the different species that are present in a locality, and also how many of them are present, that is the abundance of the species. This will help us to identify conservation status and how to manage these kind of protected areas, so that the larval plants, what is the number, which species have to be protected, and what is all the problems they are facing. So I hope that this is going to be a very successful survey, and in future also more such surveys will be conducted. Many states. Participants have come from Kerala, West Bengal,
Telangana, and then Andhra Pradesh, Maharashtra, and Rajasthan, Karnataka. So many states have joined this survey, and this database is called as baseline data. And this baseline data will help in future to see whether the numbers are decreasing, whereas increasing, whether there is a problem in this